ఆరు గ్యారెంటీలు ఇచ్చినాము, ఫ్రీ బస్ అన్నారు, ఇందిరమ్మ చీరలు ఇచ్చినాం కదా అని అంటున్నారు. కేసీఆర్ గారు ఇచ్చిన చీరల కన్నా అసలు ఇందిరమ్మ చీరలు ఎంతో బెటర్ అంటున్నారు. దాని గురించి ఇందిరమ్మ ఇప్పుడు బతుకమ్మ చీరలు అంటే ఈపులు బద్దలైతాయి. ఎందుకనంటే అవి బతుకమ్మ చీరలు కావు. ఫస్ట్ థింగ్ ఎందుకంటే బతుకమ్మ చీరలు నువ్వు బతుకునిచ్చిన బతుకమ్మ, తెలంగాణ తల్లి చేతిలో ఉన్న బతుకమ్మనే తీసేసిన ఘనత నీది, నీచమైన చరిత్ర నీది. తెలంగాణ తల్లి చేతిలో ఉన్న బతుకమ్మని ఉన్న మెడల ఆ గిల్టు నగలే తీసేసి ఇంద్రమ్మ విగ్రహాన్ని పెట్టిన నువ్వు మాట్లాడుతున్నావు బతుకమ్మ చీరలని. బతుకమ్మ చీరలు కావవి, కేవలము ఈ ఎలక్షన్ వస్తుంది, జెడ్పీటీసీ ఎంపీటీసీ ఎలక్షన్స్ వస్తున్నాయి అన్న చెప్పి అవి ఇచ్చే ఏంటంటే మొహాలు లేవు కదా. ఈ ఫార్ములా కేసు కూడా అలానే చూసుకోవచ్చు. ఇప్పుడు బై ఎలక్షన్ లో తీసుకురాంది, ఇప్పుడు సర్పంచ్ ఇంకా జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ హైదరాబాద్ ఎలక్షన్స్ కి వచ్చేటప్పుడే తీసుకొచ్చారు. కరెక్ట్. ఆయన సీజన్ మనిషి. ఎట్లా ఇప్పుడు మన చెట్టు మీద గిరిగోట అని ఒకటి ఉంటది, ఊసరవెల్లి అన్న జర్ర నడుచుకుంటూ రంగులు మారుస్తుంది. కానీ ఈయన ఎట్లా రంగులు మారుస్తుంది అన్నది యావత్ తెలంగాణ చూస్తుంది. ఈ రేస్ కార్ అంటాడు, ఆడ కూలిపోయింది అంటాడు, ఈడ కాలిపోయింది అంటాడు, లేకుంటే ఏం ఎలక్షన్లు లేకుంటే పేద ప్రజలకు బుల్డోజర్ అంటాడు. అన్ని విధాలు భయపడడానికి మీ లెక్క కొనుక్కొని తెచ్చుకున్న సీట్లు కాదు, కొనుక్కొని తెచ్చుకున్న తెలంగాణ కాదు. తెలంగాణ ఉద్యమకారులము, తెలంగాణని సాధించుకున్న యోధులము. ఎవరైతే కేసీఆర్ అనే ఒక యోధుడు, కేసీఆర్ అనే ఒక పేరుతోటి ఇంత చరిత్రను సృష్టించిండో ఆ చరిత్రకారుని సైన్యం మేము. మీరు మాట్లాడుతుంటే నవ్వొస్తుంది మాకు.